హాయ్ హలో ప్రైజ్ లాట్. టుడే కొన్ని వెజిటేబుల్స్తో మెయిన్గా అండ్ బ్రోకలీతో వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఓకే, అండ్ చికెన్ కూడా. చికెన్ కూడా చికెన్ అండ్ ఫ్రై. ఓకే, మనకి కావాల్సినవన్నీ తీసుకుందాం. అయినా ఇది ఎందుకని బ్రోకలీ ఎంత బాగుంటుంది, ఏదో పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి చూడండి, అంబ్రిల్లాస్ లాగా. ఇవి దగ్గరగా చిన్న చిన్నవి పట్టుకొని చూస్తే భలే ఉంటాయిలే. ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది కదా. నిజంగా భలే ఇష్టం నాకు ఇలా చూడడం అంటే. కాసేపు దీంతో ఆడుకున్నాను. సూపర్. మీకు ఇలా అనిపిస్తుంది ఆ ఫీల్? సో ఫస్ట్ అయితే మనము వేడి నీళ్ళలో బ్రోకలీ వేసుకొని ఇలా బాగా కడుక్కోవాలి, ఎందుకంటే దాంట్లో పురుగులు ఉంటాయి కాబట్టి. మరలా అదంతా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని ప్రతి వెజిటేబుల్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని చల్లటి నీళ్ళతో మంచినీళ్ళు పోసేసి బాగా కడిగేసుకోవాలి. దీంట్లోనే అన్నీ వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిగతా వెజిటేబుల్స్ అన్నీ, పచ్చి బఠానీ అన్నీ కూడా వేసి కడిగేసాను. దీంట్లో 1 బై 1 అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్, బ్రోకలీ, క్యారెట్, గ్రీన్ పీస్, అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం సేపు కలుపుకోగానే కాస్త వాటర్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ ఉంటుంది కదా వెజిటేబుల్స్, చూసారా. హైలో పెట్టేసి దీన్ని వేపేసుకున్నాను. ఒక తొందరగా అయిపోతుంది, ఎక్కువ వేస్తే బాగోదు కదా, వేగిపోతే గ్రీన్గా ఉండాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, అది పచ్చిమిర్చి కూడా. అది ఇంకా బాగా టేస్ట్ వస్తుంది మనకి. ముందే వేసేసుకుంటే చేదు వస్తుంది అనమాట. ఇంకా కారం, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకొని మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం 2 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో రైస్ వేసుకొని కలుపుకోవడమే, అంతే. వేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే వెజిటేబుల్స్ చాలా ఎక్కువ వేస్తాను, నాకు ఇష్టం. ఇంట్లో చేసుకునేది ఏదైనా ఎక్కువ వెజిటేబుల్సే కదా వేసుకోవాలి. స్పైసీ అనేది కొంచెం కరెక్ట్గా ఉండాలి, ఉప్పు తక్కువ ఉండాలి. ఎక్కువ అయితే మళ్ళీ అస్సలు టేస్ట్ బాగోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆనియన్స్తో తింటూ